నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రశ్నారావణ్ మరోసారి అరెస్ట్. ఇది దాదాపు ఐదోసారి అనే చెప్పుకోవాలి. అరెస్ట్ అవుతూ ఉన్నాడు, బెయిల్ మీద బయటకు వస్తూ ఉన్నాడు. మరికొద్ది సేపట్లోనే మళ్ళీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తూ ఉన్నాడు, మళ్ళీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకింత కక్షపూరిత రాజకీయాలు అని చెప్పేసి దీనికి కొంతమంది రియాక్ట్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా అందులో రాజకీయ వ్యక్తులే కాదు, నటుడు ప్రకాష్ రాజ్ లాంటి వారు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. సో ఇప్పటికే ప్రకాష్ రాజు ఎన్నిసార్లు రియాక్ట్ అయ్యాడనేది చెప్పేసి మన ఆంధ్రప్రభ ద్వారా కూడా మనం చూపించడం అయితే జరిగింది. సో ఇప్పుడు ప్రకాష్ రాజ్ మళ్ళీ రియాక్ట్ అయ్యాడు. అంతేకాకుండా ఇప్పుడు ఏమని రియాక్ట్ అయ్యారంటే అందులో ముఖ్యంగా ప్రకాష్ రాజ్ రావణ్ మధ్య ఆడియో లీక్. అంటే వేరే వేరే సందర్భంలో వేరే వేరే డేట్స్లో వేరే వేరే ఇష్యూస్ మీద నేను చేసే తెలుగు ట్వీట్స్, దాని సెంటెన్స్ స్పెల్లింగ్ కరెక్షన్స్ కోసం మాట్లాడుకున్న వాయిస్ మెసేజెస్ని తీసుకుని దాన్ని సోషల్ మీడియాకి లీక్ చేసి తర్వాత దాన్ని ఎడిట్ చేసి ఒకే కాన్వర్జేషన్గా మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని దించడానికి అనే ఒక మినిస్టర్ ప్రెస్ మీట్ ఇస్తూ, మీరు చేస్తున్న ఈ నాటకం ప్రభుత్వాన్ని ప్రశ్నించే, ప్రతి నాయకుడిని ప్రశ్నించే నా గొంతుని, జనాల గొంతుని నొక్కేయడానికి చేస్తున్న ప్రయత్నం అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇలాంటి గాలి మాతల్ని సృష్టించి మీరు చేస్తున్న అక్రమ అరెస్టులు, మీ దౌర్జన్యాన్ని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఇంకేదైనా ట్రై చేయండి. జనాలు చూస్తున్నారు రోజు రోజు ఎలా దిగజారిపోతున్నారని. అవును, ఈ ఆడియో లీకులు మీకెలా దొరికింది? దీన్ని సోషల్ మీడియాలో లీక్ చేసింది ఎవరు? జస్ట్ ఆస్కింగ్. సో ప్రకాష్ రాజ్ మరియు ప్రశ్నారావణ్ మాట్లాడుకున్న ఆడియో ఏదైతే ఉంటుందో ఆ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది. సో ఈ ఆడియోకి సంబంధించి కూడా తను రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకు నేను ఇలా రియాక్ట్ అవ్వడం వల్ల, నేను ఇలా ప్రశ్నించడం వల్ల ఎందుకని ఇలాంటి ఫేక్ ఆడియోస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కొందరిని ప్రశ్నించడం జరిగింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా ఫేక్ ఆడియోస్. ఇది నేను ప్రశ్నారావణ్తో మాట్లాడిన ఆడియో కాదు. ఎందుకు ఇలా ఫేక్ ఆడియోస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు అసలే ఏఐ వచ్చింది. ఆ ఏఐని ఉపయోగించుకొని ఇట్లాంటివి ఎందుకు చేస్తున్నారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మరి ప్రశ్నారావణ్ణి ఏ పోలీస్ స్టేషన్‌కి తరలించారు? ఎలా విచారిస్తున్నారు? అనేది ఒక్కసారి చూస్తే గనక మనకి ఫస్ట్ నుండి చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం గన్నవరం పోలీస్ స్టేషన్‌లో రాజద్రోహం కేసులో అయితే అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు విచారించడం అయితే జరుగుతూ ఉంది. మరికొద్ది సేపట్లో ఎలా అయినా బెయిల్ మీద బయటకు వస్తారని చెప్పేసి తెలుస్తా ఉంది. కానీ మళ్ళీ ఏ కేసు పెడతారు? మళ్ళీ పో ఏ పోలీస్ స్టేషన్‌కి తరలిస్తారు అని చెప్పేసి అందరు ఇలానే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మరి ఫస్ట్ నుంచి చూసుకుంటే గనక ముందుగా ప్రశ్నారావణ్ణి పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకొని పిఠాపురంకి అయితే తరలించడం జరిగింది. అక్కడి నుండి మళ్ళీ అంటే బెయిల్ రాగానే కోర్టు దీన్ని రిమాండ్‌కి తీసుకోవడానికి సరైంది కాదు కేసు అని చెప్పేసి రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసుని రిజెక్ట్ చేసిన తర్వాత అతను బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. మరికొద్ది క్షణాల్లోనే మళ్ళీ మరో కేసు మీద అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఏదైతే సల్పవరం పోలీస్ స్టేషన్ ఉంటుందో సో మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్‌కి అయితే తరలించడం జరిగింది. దాని తర్వాత సో మళ్ళీ బెయిల్ మీద బయటకొచ్చిన తర్వాత మచిలీపట్నం నియోజకవర్గం పోలీసులు మళ్ళీ అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది మరో కేసు పైన. సో ముందుగా పవన్ కళ్యాణ్ మీద, అదే విధంగా చంద్రబాబు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి సో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. పిఠాపురం పోలీసులు విచారించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కొన్ని ఏదైతే స్కూల్ వీడియోస్ అట్లాంటివి కొన్ని చేశాడని చెప్పేసి మళ్ళీ కేసు పెట్టడం జరిగింది. మళ్ళీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి మళ్ళీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రాజద్రోహం కేసులో గన్నవరం పోలీస్ స్టేషన్‌కి అతన్ని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు విచారిస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో బెయిల్ మీద బయటకు రానున్నారని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇటు పక్కన మనం చూసుకుంటే గనక జడశ్రావణ్ కూడా ఇటు పక్కన ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మీడియాతో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, ఇదంతా కావాలనే చేస్తూ ఉన్నారు, కక్షపూరితంగానే చేస్తూ ఉన్నారు
అని చెప్పేసి ఇటు పక్కన జడశ్రావణ్ కూడా పోరాడుతున్నాడు. జడశ్రావణ్ కూడా మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒక పక్కన జడశ్రావణ్ కూడా త్రిబుల్ ఆర్ పైన కొన్ని వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలేంటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. సో, త్రిబుల్ ఆర్ మీద కొన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ అతనికి కూడా అరెస్ట్ వారెంట్ అయితే ఎళ్ళడం జరిగింది. సో, అతనికి కూడా ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారని చెప్పేసి కూడా తెలియదు. సో, అతన్ని కూడా అదుపులోకి తీసుకుంటారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఒక పక్కన మనకి చూసుకుంటే గనుక ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇంత కక్షపూరితంగా చేస్తూ ఉన్నారు? ఒక్కసారి అరెస్ట్ చేశారు. కోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది. రిమాండ్‌లోకి తీసుకోవడం కుదరదు అని చెప్పేసి మరోసారి అరెస్ట్ చేశారు. మరోసారి బెయిల్ ఇచ్చింది. మూడోసారి అరెస్ట్ చేశారు. మూడోసారి బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఎందుకు ఇన్ని అరెస్ట్‌లు? ఎందుకు ఇంత దిగజారిపోతున్నారని చెప్పేసి ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవ్వడం జరిగింది దీనికి. సో, ఏదేమైనప్పటికీ ప్రశ్న రావణ్ చేసింది ముమ్మాటికి తప్పే. ఈ ప్రశ్న రావణ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో అవి ముమ్మాటికి తప్పే అని చెప్పేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అభిమానులు ఎవరైతే ఉంటారో, కార్యకర్తలు, నేతలు ఎవరైతే ఉంటారో సో, వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇటు పక్కన వైసీపీ లీడర్స్ కానివ్వండి, అదేవిధంగా ప్రశ్న రావణ్‌ని అభిమానించే వాళ్ళు కానివ్వండి, సో, వాళ్ళేమంటున్నారంటే అతను ప్రశ్నించాడు, అందులో తప్పేముంది? ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? ఇన్ని కేసులు పెడతారా? అతను పెద్ద సెలబ్రిటీయా? ఎందుకంత చేస్తూ ఉన్నారు? అని చెప్పేసి ఇటు పక్కన మనకి ఈ కామెంట్లు కనిపించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో, ఏదేమైనప్పటికీ ఇప్పుడు అతన్నైతే అరెస్ట్ మీద అరెస్ట్ పెడుతూ ఇంకా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూనే ఉన్నారని చెప్పుకోవాలి.